సంవత్సరముని దయా కిరీటం ధరించుకొనుచున్నది యేసయ్యా ధరించుకొనుచున్నది. సంవత్సరముని దయా కిరీటం ధరించుకొనుచున్నది నా యేసయ్యా ధరించుకొనుచున్నది. నీ కృప నా ఎడల నూతన పడుచున్నది నా యేసయ్యా నూతన పడుచున్నది. సంవత్సరముని దయా కిరీటం ధరించుకొనుచున్నది నా యేసయ్యా ధరించుకొనుచున్నది. నీ కృప నా ఎడల నూతన పడుచున్నది నా యేసయ్యా నూతన పడుచున్నది. తన ప్రజలకు ఒక వాగ్దానముతో కూడిన ఒక ప్రమాణం నూతన సంవత్సరములో ఏది అనుగ్రహిస్తాడు అని నీ సముఖములే నేను మోకరించాను నీ ప్రజల పక్షాన. నీ ప్రజలకు నేనేం చెప్పాలి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఒక వాగ్దానముతో కూడిన వాక్య భాగాన్ని దేవుడు నాకు చూపించాడు. ఆ వాగ్దానం ఏదో తెలుసా? ఈ సంవత్సరం యావత్తు ఆది మొదలుకొని అంతం వరకు మనల్ని నడిపించి పోషించి ఆదరించి చేరదీసి నడిపించగలిగిన ఒక శక్తి కలిగిన వాగ్దానం. అందుకే మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్ర లేకుండా నువ్వు ప్రయాణం చేయడానికి వీలు లేదు, కర్ర చేత పట్టుకో బయలుదేరు అన్నాడు. ఆ కర్రని వాగ్దానం అన్న విషయాన్ని నిన్న దినమున నేను మీకు గుర్తు చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నూతన సంవత్సరంలో ప్రయాణము చేస్తున్న ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి ఒక వాగ్దాన దండమును చేతులు పట్టుకొని ప్రయాణం చేయాలి. వాగ్దాన దండం. ఆ వాగ్దాన దండము మీద యాకోబు ఆనుకొని, ఆ వాగ్దానము మీద ఆనుకొని తన జీవిత యాత్రను కొనసాగించినట్టుగా, ముగించినట్టుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడి. మన పితరులను వాగ్దానం
చేత నడిపించిన దేవుడు మన పితరులను వాగ్దానం చేసి వాగ్దాన పూర్వకమైన కానాను దేశానికి చేర్చిన దేవుడు ఈ కరువు దినాలలో మనకు కూడా ఒక వాగ్దానాన్ని ఇచ్చి ఆ వాగ్దానంలో ఈ సంవత్సరం అంతా మనం సాగిపోవాలని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాగిపోవాలంటే మధ్యలో ఆగిపోకుండా, మధ్యలో బ్రేక్ పడకుండా, మధ్యలో నీ యాత్ర నడవంతరంగానే ముగియకుండా అంతవరకు సాగిపోవాలి. సర్వ సృష్టిని పరిపాలిస్తున్న ఆ సర్వోన్నతుడైన దేవుడు ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ ఉన్న వారంతా ఆ వాక్య భాగాన్ని గమనిస్తే చాలా బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. బైబిల్ తెచ్చారా? చదవండి. యెషయా గ్రంథము, ప్రవక్తైన యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రవక్తైన యెషయా రాసిన గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతుండగా గమనించండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి, ఆయన క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచు. నీ ఎముకలను బలపరచు. నీవు నీరు కట్టిన తోట వలెను, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు నువ్వు ఉపుకుచుండు, ఎప్పుడు నువ్వు ఉపుకుచుండు. ఊట వలెను నీవు ఉండదు. చెప్పలేదు. మూతులు చేతులు ఎందుకు అంకరం పోతాయి అనుకున్నారు? పాట పాడక, చప్పట్లు కొట్టక, స్తోత్రాలు చెప్పగానే అంకరం పోతాయి. అర్థమైందా? అది మర్మం. మిమ్మల్ని కొడితే ఏదో నాకు ఘనత వస్తుంది కాదు, మీకు ఆరోగ్యం వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. అది మర్మం. అయిందా? దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి లేఖన భాగాన్ని ఒకసారి మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక వాగ్దానముతో కూడిన, ప్రమాణముతో కూడిన ఒక వాగ్దానాన్ని తన ప్రజలమైన మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులకు వాగ్దానం లేదు. ఈ వాగ్దానాన్ని తీసుకునే వాళ్ళు చాలా మందిరాల్లో ఏలో తీసుకుంటారు తెలుసా? లక్కీ లాటరీగా తీసుకుంటారు. లక్కీ లాటరీ అంటే లక్కీ లాటరీ, లక్కీ లాటరీ చూసుకొని మంచి వాగ్దానం వచ్చిందంటే లక్ అనుకుంటారు. రాలేదనుకోండి, నాకు లక్ లేదనుకుంటే. కానీ దేవుని సముఖంలో 7 దినాలు ఉపవాసం ఉండి గడుపుతున్న దేవుని ప్రజలారా, దేవుడు మీకు ఈ రోజు ఇచ్చే వాగ్దానం ఏం తెలుసా? అది భాగ్యమైన వాగ్దానం. ఆమేన్. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది పేపర్ మీద, కార్డు మీద ఉండిపోయే వాగ్దానం కాదు. నిశ్చయముగా నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ కుటుంబంలో అది 100% నెరవేరబడే వాగ్దానం. అది దేవునికి స్తోత్రం. ఆమేన్ అనండి గట్టిగా. ఆమేన్. అలానే ఈ వాగ్దానం అందరి పట్ల దేవుడు నెరవేర్చును గాక. అయితే ఈ వాగ్దానంలో ఉండి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటుంది తెలుసా? యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నిన్ను నిత్యము నడిపించును. ఆమేన్. ఇంతేనా? ఇదే సౌండా? యెహోవా నన్ను నిత్యము నడిపించును, నడిపించును, నడిపించును. నన్ను నిత్యము, ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి రాత్రి ఆయన నన్ను నడిపించును. ఉన్న సర్పించును రమ్మనండి. అత్తడే నేను అంటాను
మీ ఊర్లో ఉన్న ఎమ్మెల్యే రమ్మనని మీతో వస్తాడేమో. ఉద్యోగం చేసే వాళ్ళ వినండి, మీ మేనేజర్ని రమ్మనని మీతో వస్తాడేమో, మీతో కూర్చుంటాడేమో, రమ్మంటే వస్తాడేమో. మీతో నడుమనండి, మీతో తినుమనండి, మీతో తిరుగుమనండి, ఫీల్ అవుతాడు అతడు. కానీ మట్టి గట్టలమైన మనల్ని మన దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మనతో నడవాలని ఆశపడుతున్నాడు. ఎంత మంచి దేవుడు దొరకాడండి మనకు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనతో నడిచి వచ్చే దేవుడు, మన అడుగులలో అడుగు వేస్తూ మనతో నడిచి వచ్చే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని దరికి చేర్చే దేవుడు మనకు ఉండగా ఈ 2011వ సంవత్సరంలో ఇక మనకు భయమే లేదు. ఆమేన్. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. నడిపిస్తాడు ఆయన. నిత్యము నడిపిస్తాడు, అనుక్షణము నడిపిస్తాడు. ప్రతిరోజు, ప్రతి రాత్రి నువ్వు ఎక్కడైనా ఉండు, ఆయన నువ్వు నడిపిస్తూనే ఉంటాడు. అయితే ఒక విషయాన్ని గమనించాలి, నడిపిస్తాడు కానీ ఆయన నిన్ను పరిశుద్ధమైన మార్గాలలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, నిన్ను సినిమా థియేటర్కు దేవుడు నడిపించడు, బీర్ షాప్ కు నడిపించడు, అపవిత్రమైన స్థలాలను నడిపించడు, పరిశుద్ధమైన స్థలాలలోకి నిన్ను నడిపిస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేని ఆయన నన్ను పచ్చిక గల చోట్ల నన్ను అరుండ చేయించున్నాడు. శాంతికర జలముల యొద్ద నన్ను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నడిపింపును గుర్తుపట్టిన దావీదు కీర్తనగా పాడాడు ఆ పాట. దేవుని నడిపింపులో ఉన్న దావీదు అంటాడు, ఆయన నన్ను నడిపిస్తాడు. ఎక్కడికో తెలుసా? పచ్చిక కలిగిన చోట్లకు నడిపిస్తాడు, శాంతికరమైన జలముల ఎప్పుకు నన్ను నడిపిస్తాడు. నేను గాఢాంధకారములో సంచరించిన నా దేవుడు నా ముందు నా వెనక ఉండి ఆయన నన్ను నడిపిస్తాడు కనుక నేను భయపడను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది సేవ ప్రారంభ దినాల్లో నేను ఒంటరిగా ప్రయాణాలు చేసి ఆ స్థలానికి వెళ్ళినప్పుడు, మాస్టర్ గారు రాత్రి అవుతుంది, మీరు భయం అవుతుందేమో, మీరు మరి ఒంటరి అయిపోతారు, మేము మీతో వస్తాం రాత్రి అని అంటే, లేదండి వెళ్ళొస్తాను, నేను ఒంటరిని కాదు. దేవునికి స్తోత్రం. నన్ను నడిపించే దేవుడు నాకు ఉన్నాడు. ఆమె అలా చెప్పి రాత్రి పగలు దేవుని సేవలో ఒంటరిగా తిరిగి, సేవకులు లేని ఆ కాలంలో ఒంటరిగా తిరిగి పత్రికలు పంచి రాత్రి 12 గంటకు ఎంతో రాత్రి వచ్చేవాడిని. దయ్యాలని వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచి ఆ గాఢాంధకారంలో చీకటిలో నేను తిరిగినప్పుడు నాకు భయం అనిపించేది కాదు. కారణం ఏంటంటే ప్రభు నాతో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతుండేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నిత్యం నడిపించడానికి, ఎల్ల వేళలా నడిపించడానికి, ప్రతి క్షణం నిన్ను నడిపించడానికి ఆయన ఆకాశం నుంచి నీ దగ్గరికి ఆయన దిగి వచ్చాడు. ఆమేన్. ఇక ఆయన నేను నడిపిస్తాడు. అందుకే నిన్ను నడిపిస్తానని, నన్ను నడిపిస్తానని చెప్పిన దేవుడు ఒక దైవజనుడు ఇలా పాట పాడతాడు. ఏమో తెలుసు? రాజ మార్గములో నన్ను నడుపుచున్నా రారాజు నీవేగా. ఏ మార్గం అట? ఎందుకు నడిపిస్తాడట? చెప్పండి గట్టిగా.
అనవసరం. ఈ తోవలో ఎవరు నడవద్దు, రాణే నడవాలి. ఇదే మార్గం, ఇంత రాజే నడవాలి ఈ తోవలో, ఇంకా వేరే వాళ్ళు నడవడానికి వీల్లేదు. ఇక రాజమార్గం, ఈ రాజమార్గములో నడిపిస్తాడట. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజు నీవేగా, నీ కృప నిత్యముందు రాజమార్గాల్లో దేవుడు మనల్ని నడిపిస్తాడు. కనుక ఈ సంవత్సరం యొక్క ప్రయాణాన్ని ప్రారంభించిన సహోదరుడా సహోదరి, ఏ విషయంలో నువ్వు నిరాశ చేసుకోక, నిరుత్సాహపడక, నాకు అపజయము కలుగుతుందనే అవిశ్వాసాన్ని నీ గుండెల్లో పెంచుకోకుండా, నాకు ఎవరు లేరని నువ్వు అనుకోకుండా, నిన్ను నడిపించే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు, ఆయన నిన్ను నడిపిస్తాడు అని నువ్వు ఎంత మాత్రం మరిచిపోకూడదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ మధ్యలో నేను ఊటికి వెళ్ళాను. ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు తీసుకుని వెళ్తే ఆయన మమ్మల్ని ఊటీలో తర్వాత చూడవలసిన సౌందర్యమైన ప్రాంతాలకు అన్నిటికీ మమ్మల్ని నడిపించుకుంటూ తీసుకుని వెళ్తున్నాడు. అలా 7 దినాలు 5-6 దినాలు నడిపించుకుంటూ ఆ ఊటీ, కోయంబత్తూరు, కేరళ, సముద్రం, ఆ షిప్ యార్డ్ అవన్నీ చూస్తూ ఆయన మమ్మల్ని నడిపించుకుంటూ తీసుకుంటూ వెళ్తున్నాడండి. ఆయన మమ్మల్ని ఎన్ని దినాలు తనతో ఉంచుకొని తనతో నడిపించాడో మాకు ఏ కొదవలేదండి, ఏ కొదవలేదండి. తినగలిగినంత ఆహారం, టిఫిన్, సరికేనా, పలహారాలు, బజ్జీలు, టీలు, కాఫీలు, అబ్బబ్బబ్బా, పండుకోవడానికి లాడ్జి, మంచి బెడ్రూమ్, దానికి ఏసీ. మళ్ళా దేవునికి స్తోత్రం. నేను సేవలో మొట్టమొదటిసారిగా లాడ్జీలో ఉన్నది ఎక్కడో తెలుసా? కోయంబత్తూరు ఏసీ లాడ్జీలోనే ఉన్నాను. అది 5 స్టార్ లాడ్జీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని అంటే నేను అనుకున్నాను, ఈ దైవజనుని యొక్క నడిపింపులో ఈ 6 దినాలు సాగిపోయిన, ఆయన పెద్ద దైవజనుడు, చాలా పెద్ద దైవం, ఆయన నడిపింపులో సాగిపోతున్న మేము ఈ 6 దినాలు ఈయనతో ఉంటే అసలు మాకు కష్టమే తెలియలేదే, బాధే తెలియలేదే, ఆయాసమే తెలియలేదే, మమ్మల్ని ఒక అడుగు కూడా కింద పెట్టనియలేదే. ఆహా, ఈయనతోనే నడిస్తే ఇంత ఆనందం అయితే యేసుతో నడిస్తే ఇంకెంత ఆనందం, యేసుతో ఉంటే ఇంకెంత సౌకర్యం, అది వర్ణించలేని సౌకర్యం, ఆనందం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, మీరు ఎప్పుడు ఒంటరి వారని ఫీల్ కాకండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, మీ ముందు ఎవరున్నారు? యేసు. గట్టిగా ఎవరున్నారు? ప్రక్కన ఎవరున్నారు? వెనక ఎవరున్నారు? నీ చుట్టూ ఎవరున్నారు? ఆయన ముందు నేను నడిపిస్తాను. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎలా నడిపిస్తాడు తెలుసా? ఎలా నడిపిస్తాడు తెలుసా? ఒక వాక్యం చెప్తాను, ఒక చక్కటి వాక్యం చెప్తాను. మీ మనసంతా ఎక్కడ అండాల మీద ఉందా, గిన్నెల మీద ఉందా నాకు తెలియదు కానీ, ఆమేన్. ఈరోజు మీకు అన్నం పెడతాను అనుకుంటున్నారా? ఆమేన్. రాత్రి వాసన వచ్చింది, పాపం నిద్రపోలేదు. దూరం వండుదామంటేనేమో స్థలం లేదు. రాత్రి వాసనతోనే ఉపవాసం అయిపోయింది కొంతమందిది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆయన ఎలా నడిపిస్తాడో తెలుసా? ఒక ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది, చదవండి. ద్వితీయోపదేశ కాండము
32వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి చదవండి. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆ వాక్యాన్ని చదువుతుండగా గమనించండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని పక్షిరాజు తన గూడు తన పిల్లలు ఎగరక ముందే ఆ గూడిని ఏం చేస్తుంది తెలుసండి? ఒక్కొక్క పుల్లను ఆ గడ్డిని మెల్లమెల్లగా ఆ గూడును విచ్ఛిన్నం చేస్తుంది, గూడు లేకుండా చేస్తుంది. అందులో పిల్లలు ఉన్నాయి, పక్షిరాజు యొక్క పిల్లలు ఉన్నాయి. వాటికి ఇంకా ఎగరడం రాలేదు. ఈ పక్షిరాజు వాటికి ఎగరడము నేర్పాలని చేసి ఆ గూడును చెరిపేసి ఆ పక్షులను గాల్లో, ఆ పిల్లలను గాల్లో విడిచిపెడుతుంది. అలా గాల్లో విడిచిపెట్టిన తర్వాత అవి ఏం చేసాయి తెలుసా? అప్పటిదాకా ముడుచుకున్న రెక్కలు చచ్చిపోతామన్న భయముతోని విప్పడం, ఆ భయానికి విప్పడం ప్రారంభిస్తాయి. దేవునికి స్తోత్రం. వెంటనే విప్పడమే కాదు, ఇట్లా 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 అనడం ప్రారంభిస్తాయి. దేవునికి స్తోత్రం. అయినా ఇట్లా ఇట్లా అన్న ఫస్ట్ టైం కదా, ఈత రాదు కదా, ఎగరం రాదు కదా, కింద పడిపోతూ ఉంటే ఆ తల్లి అయిన పక్షిరాజు తెలుసా మళ్ళా కిందికి వచ్చి అది కింద పడకముందే తన రెక్క మీద మోస్తుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలానే మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళా కింద పడేస్తుంది, మళ్ళీ కొట్టుకుంటుంది, మళ్ళీ వచ్చి ఆ పక్షి రెక్క అలా రెక్క మీద మోసుకుంటూ తీసుకొని దానికి ఎగరడం అలా నేర్పుతుంది పక్షిరాజు. పుట్టగానే ఎగరడం రాదు. యేసు ప్రభు నమ్మగానే పెద్దకొస్తా అనుభవం రాదు. అది టైం పడుతుంది. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. అలా ఆ పక్షిరాజు ఆ పిల్లలకు ఎగరడం నేర్పిస్తుందట. చూడండి, అవి కింద పడిపోకుండా ఆ పక్షిరాజు తన రెక్కల మీద పిల్లల్ని మోస్తుందట అని చెప్పి ఏమంటుంది తెలుసా? పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోయనట్లు నేను మిమ్ములను ఎత్తుకొని అలా నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పక్షిరాజును ఎత్తుకున్నట్టుగా ఇగో నేను ఎత్తుకుంటాడట. ఇగో సంకల కాలు పెట్టరా, జాగ్రత్త వీసు మూసుకొచ్చావేంది? ఎందుకు వదిలేసినాడే? ఇట్లా ఎత్తుకొని దేవునికి స్తోత్రం నడిపిస్తాడట. ఆమేన్. హల్లెలూయా. ఇట్లా ఎత్తుకుంటాడట, నువ్వు ఎత్తుకుంటాడట. ఇక్కడ దేవునికి స్తోత్రం. వాడు అస్సలు దిగుతలే, వానికి టేస్ట్ దొరికిపోయింది. ఆమేన్. అలా కాళ్ళకు నొప్పి తగ్గిపోయిందిరా, హాయిగా ఉంది. ఇన్ని రోజులు నాకు పీతంలో తిరిగి 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 నా కాళ్ళు తలుగుతున్నాయి. ఈ రోజు అయ్యగారు నన్ను ఎత్తుకున్నాడు, ఎంత బాగుందో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎత్తుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ఎత్తుకొని. అమ్మా, నేను చిన్నప్పుడు మీ అమ్మ ఎత్తుకుంది, ఇప్పుడు ఎత్తుకోమని ఎత్తుకుంటది. కాస్త నడక నీకు రాగానే మమ్మీ ఎత్తుకో మమ్మీ, మమ్మీ ఎత్తుకో మమ్మీ, నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి మమ్మీ, ఎత్తుకో మమ్మీ, ఆ చౌరస్తా నుంచి చర్చి దాకా నడవలేకపోతున్నా మమ్మీ, ఎత్తుకో మమ్మీ, ఎత్తుకో మమ్మీ అంటే నడుస్తావా నడవ అని వాళ్ళ చాప మీద లట పట నాలుగు కొట్టి ఆమేన్. అది నడవకపోతే కుక్క లాగినట్టుగా లాగి మందిరంలో తీసుకెళ్ళి గడ్డిలో పడేసి అడుగు సార్ ఎత్తుకోవాలండి. ఏ బాస్ గారు వీడి ఈ
వీడి ఇంకా చిన్నాడా ఈయన ఎత్తుకోవాలట. అలా కసిరించుకుంటాం. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆమె ఆహా పక్షి తన పిల్లలను మోసిన రీతిగా తన చంకలోను ఎత్తుకొని, ఆ మాట కూడా యెషయా గ్రంథంలో ఉంది, నిన్ను చంకనెత్తుకొని వాడను నేనే, నిన్ను చంకనెత్తుకొని వాడను. చదవాలి ఆ మాట. నిన్ను ఇటు చూడండి, చదువు. నిన్ను శంక ఎత్తుకొని వాడను నేనే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిన్ను చంకనెత్తుకొని వాడను నేనే. ఏమొస్తున్నావా? యేసయ్య నిన్ను ఎత్తుకుంటాడట. అమ్మా సంతోషం ఉన్నావా? ఎత్తుకుంటాడట. అమ్మా నువ్వు ఎన్ని కింటాలు ఉన్నావో ఆయనకి ఎన్ని కింటాలున్నా బాధ లేదు, ఎన్ని టన్నులున్నా బ్రదరా నీ కడుపు ఎంత పెరిగినా బాధ లేదు. ఆయనకు నువ్వు బరువేం కాదు. అర్థమైందా? నువ్వు బరువేం కాదు, నీవు నేను బరువేం కాదు. ప్రపంచాన్ని మోస్తున్న దేవుడు, ప్రపంచాన్ని మోస్తున్న దేవుడు నేను చంకన ఎత్తుకొని. ఆమె పోతాడు చూడు. ఎటు పోతావురా? సినిమాకి పోతావురా? గట్టిగా పట్టుకో మరి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇక వీడు నాతో నేను వాంతో. మన బంధము అనుబంధము పాడుతున్నాడు. గట్టిగా అట్లా చూద్దామని చేయవలసిన వాడు దిగడే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక నీకేం బాధ? ప్రమాణం చేస్తున్నాడు. ఆమేన్. కనుక నువ్వు ఏ విషయంలో దిగులు పడక, భయపడక, ధైర్యంగా నీ యాత్రను కొనసాగించు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. సరే, ఎత్తుకున్న తర్వాత ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఎత్తుకున్న తర్వాత ఏమన్నా తెలుసా? ఏమన్నా తెలుసా? ప్రభువా నన్ను ఎత్తుకొని ఎక్కడికి ఉండబోతావు అన్నాడు. ఎక్కడికి తీసుకుపోతావు ప్రభువా అన్నాడు. నన్ను ఎత్తుకున్నావు కదా, నువ్వు ఏడికి తీసుకుపోతావు ప్రభువా అని నేను అడిగితే అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? చదవండి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడో చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలం ఈయనను సంక పెట్టుకొని ఎక్కించుకొని ఎక్కడికి తీసుకెళ్ళాడట? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఉన్నత స్థలముల మీద అంటే అర్థమే తెలుసా? తీసుకెళ్లి కొండ మీద పెట్టలేదాన్ని. దాని అర్థమేం తెలుసా? అతన్ని ఆశీర్వదించి, ఆర్థికంగా బలపరిచి, ఆరోగ్యం ఇచ్చి, డబ్బిచ్చి, భూమిలిచ్చి, ఉద్యోగం ఇచ్చి, నాకలిచ్చి, మందలిచ్చి, పశువులిచ్చి, వ్యాపారం ఇచ్చి, ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ధనవంతునిగా, ఆమె గొప్పవాడిగా, ఆమె హల్లెలూయా. మిమ్మల్ని సాధారణంగా అడిగితే మీ ఊర్లో ధనవంతుడు ఎవరంటే టక్మని చెప్తారు. నిర్మల్లో ధనవంతులు ఎవరంటే టక్మని చెప్తారు. ఎందుకు? వాళ్ళు నిర్మల్లో అందరికంటే పైన ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరు గుర్తుంది, వాళ్ళ పేరు చెప్పగలిగారు. దేవుడు అంటాడు, నిన్ను కూడా అందరూ గుర్తించినట్లుగా ప్రజలందరి ముందు, జనులందరి ముందు ఉన్నత స్థలములో నేను నిన్ను ఎక్కిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఉద్యోగంలో నిన్ను హెచ్చిస్తాను.
నేను నిన్ను హెచ్చిస్తాను. నిన్ను నీ ఊరిలో, నీ పట్టణంలో, నీ మండలంలో ఇప్పుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థలములో ఉంచుతాడట. ఆమేన్, ఆమేన్. చెప్పండి గట్టిగా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దాన ప్రకారముగా ఆయన నిన్ను భూమి యొక్క ఉన్నతమైన స్థలం, భూమిలో ఉన్న ఉన్నతమైన ఖ్యాతి, భూమి మీద ఉన్నతమైన ఘనత, భూమి మీద ఉన్న ఉన్నతమైన ఐశ్వర్యం, ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మీకు సంగతి తెలుసండి, క్రైస్తవుడు దిక్కులేనోడు కాదు, భిక్షగాడు కాదు. యేసు ప్రభు పేరు పెట్టుకొని ఎవడు కూడా ఇంతవరకు భిక్షం అడగలేదు. అమ్మా, యేసు ప్రభు ఫోటో పెట్టుకొని ఎవరన్నా మీ ఇంటికి భిక్షానికి వచ్చారా? చెప్పండి, ఎందుకు రాలే? అవును కానీ నువ్వు దేవుణ్ణి నమ్మక ముందు నీ పరిస్థితి ఎట్లుండే? నీ చీర ఎట్లుండే? నీ షర్ట్ ఎట్లుండే? నీ దోత ఎట్లుండే? నీ ఫైంట్ ఎట్లుండే? అసలు నీ క్రాప్ ఎట్లుండే? నేను చూస్తే పిచ్చి పిచ్చిగా ఈ రోజు గనులు కూర్చునే స్థలంలో దేవుడు నిన్ను ఎక్కడ కూర్చున్నావు? అమ్మో పాస్టర్ లైన్ లో కూర్చున్నావు. పాస్టర్ అమ్మో అసలు నువ్వు ఎక్కడ కూర్చోవాలి? సినిమా థియేటర్ లో కూర్చొని ఈ ఆపకాయ యొక్క మొదగట్టుకొని బజకం బజకం అని ఎగురుకుంటూ ఎక్కడో తిరిగేదాన్ని పైన కుండ పెట్టుకొని వాళ్ళు నిన్ను కొట్ట, వాళ్ళని కొట్ట, బోనం వేసుకుంటూ ఎక్కడో ఎక్కడో కళ్ళు దాక్కుంటా కళ్ళు బట్టిలో కళ్ళు శిశుకు తాడు కట్టి ఇది దేవుడు అని చెప్పి అక్కడ శపించబడిన బ్రతుకులో ఉన్న తీసుకొచ్చి గనులు కూర్చునే స్థలంలో కూర్చుని పెట్టాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు కూర్చునే స్థలంలో కూర్చుని పెట్టాడు. నేను ఎక్కడ కూర్చోవాలి? ఆగుబోతుల మధ్యలో కూర్చునేవాడిని నిన్ను పరిశుద్ధ స్థలంలో కూర్చుని పెట్టాడు. అమ్మా, నువ్వు ఎక్కడ కూర్చోవాలి? పిడిల కంపుల్లో పిడిలు చీచుకుంటూ, అక్క బాగున్నావే, ఏమైందే నీ కొడుకు సంగతి, వాడు ఆలేసిపోయిండు అన్నది ఈమె మనసులో అనుకున్నా. కొడుకు కూడా లేచిపోతాడు మనసులో అనుకున్నా. ఇది అక్కడ కూర్చునే నిన్ను తీసుకుని వచ్చి యేసయ్య పాట పాడేటట్టుగా నిన్ను చేసి ఆమేన్ పరిశుద్ధుల గుంపులో ఒక ఉన్నతమైన స్థానములో ఒక ఉన్నతమైన ఉపదేశములో దేవుడు నిన్ను నాటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. భూమి మీద ఉన్న ఐశ్వర్యం, భూమి మీద ఉన్న ఘనత, భూమి మీద ఉన్న ఆ యొక్క పేరు, ప్రతిష్టలు, అధికారం నీవు పొందుకుంటావు. సవాలుగా ఈ మాటలు చెప్తున్నాను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ గ్రామంలో అందరి ఎదుట దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇప్పటికీ చాలా మందిని హెచ్చించారు. వాళ్ళు అంటున్నారు, గ్రామస్తులు అంటున్నారు, అబ్బా మేమెయ్యని బట్టలు మీరేలా ఎత్తున్నారండి. ఆమేన్, హల్లెలూయా. గ్రామంలో ఉన్న మన ఎస్సీ పిల్లలకు వారు మందిరానికి వాళ్ళ బట్టలు వేసుకొని వస్తుంటే ఈ రెడ్డి కేస్ట్ పిల్లలకు అసూయపడి, అబ్బో ఈ బట్టలు ఎక్కడియే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అరే అరే బాగా మీరు చూస్తూ చూస్తూ ఎట్లయిపోతున్నారు. అవును, ఆ ఉన్నతమైన ఉన్న ఆ ఉన్నత స్థలంలో ఉన్న దేవుడు తన ప్రజలను హెచ్చించువాడు. ఆమేన్. కనుక ఆయన నిన్ను ఎత్తుకొని ఒక ఉన్నతమైన స్థలానికి భూమి మీద తీసుకుని వెళ్తాడు. ఏ కొలవ నీకుండదు, ఏ కొరత నీకుండదు, ఏ సమస్య నీకుండదు. నీటిలో సమృద్ధి అయిన ఆశీర్వాదం, క్షేమం, సమాధానం, నెమ్మది, ఐశ్వర్యం ఇతరులకు ఇవ్వగలిగిన సామర్థ్యం
అలా నీ కుటుంబాన్ని మారుస్తాడు. ప్రవచనంగా ఈ మాటలు మీకు చెప్తున్నాను, ఇది జోక్ కాదు, సీరియస్ గా మీరు తీసుకోండి. ప్రతి మాట ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ప్రభు మిమ్మల్ని నిశ్చయముగా మీ స్థలాలలో, గృహాల్లో, పట్టణాల్లో ఆయన హెచ్చించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పటికే హెచ్చించాడు, ఇంకా మిమ్మల్ని దేవుడు అలా హెచ్చించదు కాక ఇంకేం చేస్తాడు? ఆయన ఎత్తుకొని ఉన్నత స్థలానికి తీసుకొని వెళ్ళడం కాదండి, ఏం చేస్తాడు తెలుసా? పొలముల పంట వానికి తినిపించి అవన్నీ ఇస్తాడట. ఇంకా ఆ కింది వాక్యాలన్నీ కూడా మీరు చక్కగా చదువుకోవాలి. దేవునికి స్తోత్రం. చదవండి కీర్తన భాగము 78:13. నేను త్వరగా ముగించాలి, త్వర. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడట? సముద్రాన్ని పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాను. ఎత్తుకొని ఉన్నత స్థలానికి తీసుకుని వెళ్ళిన దేవుడు ఆయన అంటున్నాడు, నీకు ఆటంకంగా ఉన్న సముద్రం నీకు సమస్యలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ధైర్యంగా నీ యాత్రను కొనసాగించు. ఆమేన్. చెప్పండి గట్టిగా, చెప్పండి హుషారుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆ యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనములో రెండో భాగాన్ని చూస్తే, రెండో భాగాన్ని శ్రమకాలమున ఆయన నిన్ను కరువు మన పితరులను తృప్తిపరిచిన దేవుడు నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచి నీవు నీరు కట్టిన కోట వలన ఎప్పుడు ఉముకుచుండు నీటి ఊట వలన ఉండలేవు. పూర్వకాలమున చాలు. ఎట్లా ఏమన్నాడండి? ఏమన్నాడు? నువ్వు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉముకుచుండు నీటి ఊట వలన ఉండలేవు. చాలు. మొదటిగా గమనించండి, దేవుడు అంటున్నాడు, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావట. బ్రదర్, అమ్మ నాతో అనండి, నేను నీరు కట్టిన తోట వలె ఉంటాను. ఎట్లుంటావు? మీరంతా వ్యవసాయం చేసేవాళ్ళు కదండి అమ్మా, మీరంతా వ్యవసాయం చేసేవాళ్ళు. మీ ఇంట్లో పూల చెట్టు, ఆ చెట్టు, ఈ చెట్టు, మొత్తానికి ఏవో ఉన్నాయి కదా. మొత్తానికి నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? మీ ఇంట్లో నీళ్లు పోసిన పూల తోట, నీళ్లు పోయని పొలం, తోట, పూలు ఎలా ఉంటాయి? అది మీకు బాగా తెలుసు. ఎలా ఉంటాయి అంటే మనలా ఉంటాయి. ఎట్లా ఉంటాయి? మనం 7 దినాల నుంచి కడుపులో నీళ్లు పోతలేము. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? వచ్చేటప్పుడు ఇట్లా వచ్చారు, పోయేటప్పుడేమో ఏ పాస్టరే ఈ కోడికలు పెట్టింది, ఆడికి పనుందా లేదే, నిన్ను చంపుతాడే, అలా చూస్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఎంత భయంకరంగా కనిపిస్తుందో దాన్ని చూసినప్పుడు గుండె అంతా వేదన అవుతాయి. అయ్యో 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 అయ్యో, దీనికి ఒక్క తడి నీరుంటే బాగవుతుందే అని ఆశ కలుగుతాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీరు లేని పొలమైన, తోటైన, పూలైన, చెట్టైన ఏదైనా అది వాడిపోయి, ఎండిపోయి నాశనం అయిపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నీరు కట్టిన తోట వలే ఉంటావట. దేవునికి స్తోత్రం. నీరు కట్టిన తోట ఎలా ఉంటదండి? మొదటిగా అది పచ్చగా ఉంటుంది. చెప్పండి ఎట్లుంటది? గట్టిగా, హుషారుగా. అది పచ్చగా ఉంటుందట ఒకటి. రెండోది, నీరు కట్టిన తోట, ఆ పచ్చగా ఉన్న చెట్టు పూలు పూస్తాయి. దేవునికి స్తోత్రం. ఇది రెండవ అనుభవం. మూడోది, నీరు కట్టిన తోట అది పచ్చగా పూతతోనే కాకుండా అది పండ్లు కలిగిన చెట్టుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే నీరు కట్టబడిన తోటకు ఆకులు పచ్చగా ఉంటాయి,
దానికి పూలుంటాయి, మూడవదిగా దానికి పండ్లు ఉంటాయి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ఎలా ఉంటావు, నీ కుటుంబం ఎలా ఉంటుంది, నీ పిల్లలు ఎలా ఉంటారు? ఎందుకో తెలుసా? నిన్ను ఎత్తుకొని నడిపిస్తున్నవాడు, ఆ జీవజలమైన ఊట అయిన యేసు నిన్ను ఎత్తుకొని నడిపిస్తున్నవాడు. ఊట ఎక్కడ ఉందో అక్కడికి నేను నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి నడిపించాడు ఏలియాను? పారుతున్న వాగు, కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు, నీటి ఊట దగ్గరికి పంపించాడు. ఏలియాను ఎక్కడికి పంపించాడు? ఎక్కడైతే పిండి ఉడుకుతుందో, నూనె పచ్చగా ఉంటుందో, నీ కుటుంబం అలా పచ్చగా ఉంటుంది. రోగాలతో వాడిపోతుంది, దగ్గులతో, జ్వరాలతో, టీబీ రోగాలతో, ఎయిడ్స్ రోగాలతో, భయంకరమైన వ్యాధులతో నీ కుటుంబం వాడిపోదు. కొంతమందికి ఎప్పుడు చూడండి, ఇంటికి డాక్టర్ ఉంటాడు. ఇంటికి డాక్టర్. ఏం డాక్టర్ అయ్యా అంటే మా ఇంటి డాక్టర్. అంటే ఇంటి వాళ్ళకి ఎప్పుడు రోగాలు వస్తాయి. ఆ ఇంటి డాక్టర్ ఎప్పుడు వస్తుంటాడు? బర్రెని కూర్చున్నట్టుగా కూర్చుని, ఒకసారి మేడంకు కూర్చున్నాడా, తర్వాత సార్కు కూర్చున్నాడు, సార్ కూర్చుని అయిపోయిందా, తర్వాత కొడుకు కూర్చుంటాడు, తర్వాత కోడలికి కూర్చుంటాడు, తర్వాత కూతురు కూర్చుతాడు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేడంటే ఈ డాక్టర్ పర్మనెంట్ అన్నట్టు. ఆమె నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరు ఈ నిస్సి ప్రార్థన మందిరానికి వచ్చినప్పటి నుంచి మీకేమైనా రోగాలు వచ్చి డబ్బులు ఏమైనా హాస్పిటల్లో ఖర్చు పెట్టారా? ఎందుకు పెట్టలేదు? నిన్ను ఆయన చంకనెత్తుకొని నీ కుటుంబాన్ని పచ్చగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఉంచి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మన సంఘములో హాస్పిటల్కి వెళ్ళేటోళ్ళు ఎవరంటే దశం భాగం ఇయ్యనోళ్ళు. వీళ్ళు దేవుని సొమ్ము ఇయ్యరు కదా, దేవుడు వీళ్ళ సొమ్మును హాస్పిటల్లో వసూలు చేస్తాడు డాక్టర్ల దగ్గర. డాక్టర్లకి ఏమంటాడు, ఇక్కడ ఇవ్వకపోతే అక్కడ ఇయ్యాలి బిడ్డ అని చెప్పి అక్కడ ఆపరేషన్ చేయించి అక్కడ డబ్బు ఇప్పిస్తాడు. కానీ మిగతా వాళ్ళను ఎలాంటి వారైనా నమ్మకస్తుల్ని ఆయన ఎప్పుడు శ్రమల లేదు అప్పగించినా ఆయన విడిపించాడు. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు పచ్చగా ఉంటావు. అంతేకాదండి, మీకు ఒక మాట చెప్తాను, చెట్టుకు అందం ఏంటిదో చెప్పండి అమ్మా. ఇదేనా మీకు తెలిసింది? పోనీ మీ జడకు అందం ఏంటిదో చెప్పండి, అది చెప్తారు మీరు. అమ్మా అమ్మా అమ్మ చెప్పమ్మా, ఎందుకు మీ జడకు అందం ఏంటిది? జడ చెప్పండి, ఏంటిది అది? అదే చెప్పు కదా మరి. పూలు. చెట్టుకు అందం ఏంటి? పూలు. పూలు అందంగా ఉంటాయి చెట్టు మీద. ఆ రోజా చెట్టు మీద ఇంతకాలం ఈ బ్రదరు తాగి 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 అయ్యా మా ఇల్లంతా పాడైపోయింది అయ్యా. ఏం వాసన ఇది? ఏం వాసన? రెండవ దినం ఇక్కడ పండుకోలేక, ఇక పండుగలు స్టార్ట్ కాకముందే పండుకోలేక నేను ప్రార్థన చేసుకొచ్చాను. ప్రభువా, నీ దాసుని ముఖాన్ని ఒకసారి చూడండి. దేవునికి స్తోత్రం. నేను దీనుడనై అడుగుతున్నానయ్యా, ఈ 7 దినాలు మాకు ఊపుకోవాలయ్యా మేము అన్నాను. దేవునికి స్తోత్రం. అందుకే నా రూమ్ లో పూలు చూడండి. దేవునికి స్తోత్రం. ఊపుకునేటట్టుగా చలిని తీసేసి ఒక వెచ్చదనాన్ని కలగజేశాడు. అది నా జ్ఞాపకం వచ్చి 6 గంటలు ఏడ్చాను. ప్రభువా, నా మొర వినుటకు నేనే పాటి వాడను. మీరు మా పక్షాన ఉన్నారని ఇలా రుజువు చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా చెప్పి మనసారా ఏడ్చాను. నేను నిండు హృదయంతో తట్టుకోలేకపోయినా పడక పట్టుకొని ఏడ్చాను. ఎందుకో తెలుసా, నాకేదో బాధ కలి కాదండి, నా మొర దేవుడు విని నాకు వెంటనే జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం. మీకు కష్టం లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం.
ఇక నాకు మీరందరూ వచ్చిన తర్వాత దడ ప్రారంభమైంది. ఏ దడ ప్రారంభమైందంటే వీళ్ళు కరెక్ట్ గా ఉంటారా, పక్కింటలతో గొడవ పెడతారా, నాకు రిపోర్ట్లు తీసుకొస్తారా, నన్ను బయటికి పిలుస్తారా అని ప్రార్థన చేసి, ప్రభా వీళ్ళందరూ సిస్టమేటిక్ గా ఉండాలి. బ్రదర్లనంటే ఎట్లన్నా చూసుకోవచ్చు కానీ వీళ్ళు 3 జడల వీళ్ళను ఆపలేము ఆయన. మీకు వందనాలమ్మా, మీరు 7 దినాలు ఎట్లున్నారో అసలు నాకు నిలవనే లేదమ్మా. దేవునికి స్తోత్రం. అలా ఉండాలండి పరిశుద్ధ జనులండి. చాలా చక్కగా ఉన్నారు మీరు ఇక్కడ. నాకు ఏమాత్రం అభ్యంతరం కలగజేయలేదండి. మీ పనులు ఏదో, మీ కార్యక్రమం, మీ కూటాలా, చాలా సంతోషం. మిమ్మల్ని బట్టి నేను గర్విస్తాను. మీ చెట్లలో విస్తారమైన పండ్లు ఉంటాయి, మీ పొలంలో విస్తారమైన పంట ఉంటుంది, మీ రాబడి అధికమవుతుంది, మీ జీతం అధికమవుతుంది, మీకు ప్రమోషన్ కలుగుతుంది, నువ్వు కనపరచబడతావు, నీకు ఉద్యోగం పెరుగుతుంది, నీ పని సక్సెస్ అయి నువ్వు ఫలభరితంగా మారు. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావట. ఆమేన్. చెప్పండి గట్టిగా. చివరి మాటగా నేను చెప్పి ముగిస్తున్నాను. నీటి ఊట భూమిలో నుంచి ఉబికినట్టు నీవు ఉబ్బుకుతావు అంటే అర్థమైందో తెలుసా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీటి ఊట అట్లా ఉబికి అదొక చిన్న కాలువగా పారి పోను 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 అదొక దేవునికి స్తోత్రం. చూసారండి, ఆ నీటి ఉబుకుతున్న నీటి ఊట ఎన్నడూ కూడా ఆగిపోదు, ఎప్పుడు ఉబుకుతూనే ఉంటుంది. అంటే అర్థం ఏం తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊటగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఎలా మారుస్తాడంటే చివరి మాట చదవండి. ఆది కాండములో ఒక భక్తుడున్నాడు, అతని పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకు గురించి రాయబడింది 26వ అధ్యాయము, ఆది కాండము 26వ అధ్యాయము 12, 13 వచనం. అభివృద్ధి పొందుచు. ఆహా, చిన్నగా ప్రారంభమైన నీటి ఊట అది మహానదిగా మారిపోయింది. ఇస్సాకు చిన్నవాడు. ఆమె చెప్పండి గట్టిగా. బైబిల్ రాయబడింది, అతడు క్రమముగా ఏమైనా బిడ్డ అభివృద్ధి చెందుతూ వచ్చాడు. చూసినారు, క్రమక్రమముగా నీళ్లు ఉబుకుతూ నదిగా మారినట్టు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చూడండి, మీరంతా నా పిల్లలు. ఆమేన్. చెప్పండి గట్టిగా. పక్షిరాజు వలె నా జీవితం
నూతన